నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్పట్నంలో చైనా మంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పట్టణ సిఐ వెంకటనారాయణ తెలిపారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని నిషేధిత చైనా మంజాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఇప్పటికే పలు దుకాణదారులకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. చైనా మంజాలు ప్రజలకు, పక్షులకు, జంతువులకు ప్రాణాపాయాన్ని కల్పించడంతో పాటు పర్యావరణాన్ని తీవ్ర హానిని కలిగిస్తాయని సిఐ వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి చైనా మంజాను విక్రయించిన దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, అక్రమ విక్రయాలపై సమాచారం అందించాలని కోరారు. బోధన పట్టణ ప్రజలకు పోలీసు వారి నమస్కారాలు. బోధన పట్టణంలోని గాలిపటాల అమ్మేటటువంటి దుకాణదారులకు మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ చైనా మాంజా అనేది నిషేధించడం జరిగింది. మా సిపి గారి యొక్క ఆదేశాల ప్రకారము బోధన్ పట్టణంలో కానీ నిజామాబాద్ కమిషనరేట్లో ఎట్టి బస్సులో కూడా చైనా మాంజా అనేది ఈ అమ్మటం నిషేధించడం జరిగింది. దీనివలన ప్రజల ప్రాణాలు మరియు జంతువుల యొక్క ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి వాటిని మొత్తంగా నిషేధించడం జరిగింది. మా బోధన్ పట్టణంలో 7 దుకాణాలను చెక్ చేయడం జరిగింది. వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా మాంజా అనేది అమ్మినట్లయితే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.